గుడ్ మార్నింగ్ లీడర్స్. ఈరోజు మన వెస్టేజ్ జాబ్లో ఒక సర్ఫ్ అనేది మంచి రిజల్ట్ ద్వారా ఉంది. నేను సర్ఫ్ తీసుకున్న ఒక గంట సేపు మనము ఒక 5 జతల బట్టలు నానకేస్తే మనము సబ్బు పెట్టనే అవసరం లేదు, మనం బ్రష్ పెట్టనే అవసరం లేదు లీడర్స్. మంచిగా ఒక గంట నానబెట్టి ఇట్లా ఉత్కరిస్తే మైల్ అనేది పోతుంటుంది. మంచి క్వాలిటీ చూడండి గాయ్స్, మంచి సర్ఫ్ ప్యాకెట్. నెక్స్ట్ వచ్చేసి పేస్ట్ కూడా మన పండ్లలో పొక్కలు పడినా కానీ గొర్రెలు పడినా కానీ మనకు శివులు ఉంటాయి కదండి, ఆ శివులు కూడా ఈ శివులు అనేది నొప్పి లేవండి, రక్తం వస్తుంటుంది. బ్రష్ చేస్తుంటే రక్తం వస్తుంటుంది. మా దాంట్లో బ్రష్ ఈ పేస్ట్, ఇంకొక పేస్ట్ కూడా ఉంటుందండి, గ్యానో పేస్ట్ ఉంటుంది. గ్యానో పేస్ట్ పండ్ల నొప్పికి మంచిగా యూజ్ చేయొచ్చండి. చూడండి లీడర్స్, హాయ్ గైస్ చూడండి. నెక్స్ట్ నిమ్ సోప్ చూడండి గాయస్. నిమ్ సోప్, మన నిమ్ సోప్ ఏమిటికి పనిచేస్తుందంటే మనకు చెమటకాయలు వచ్చినా, మనకు తిండి పెట్టినా, మనకు చెమట స్మెల్ వచ్చినా, మంచి గుల్లలు వస్తుంటాయి కదా, ఆ గుల్లలకు నిమ్ సోప్ అనేది మంచిగా పనిచేస్తుందండి. పెయ్యి కూడా చెమట పట్టిన స్మెల్ పోతుంది, మంచిగా నీట్గా ఉంటుంది పెయ్యి. ఒకసారి వాడి చూడండి దీన్ని, మీకు దీని రిజల్ట్ తెలుస్తుందండి. ఓకే, గుడ్ మార్నింగ్ లీడర్స్. చూడండి ఫ్రెండ్స్, ఒక మనకు హెయిర్ ఆయిల్ వచ్చేసి మనకు వేస్టేజ్లో దొరుకుతుంది. ఇది మనకు ఎనికెలు ఊడిపోతుంటాయి కదా, లేడీస్ కానీ బాయ్స్ కానీ ఎనికెలు ఊడిపోతుంటే మనం వాడచ్చు. ఇది ఎనికెలు ఊడవండి. ఎనికెలు ఊడకుండా లోపల వచ్చే హెయిర్ ఉంటుంది కదండి, లోపల నెత్తిలో ఆ హెయిర్ అనేది లోపల మనం ఆయిల్ నిలబెడుతుంటే ఆయిల్ అంటిస్తుంటే మనము హెయిర్ అనేది లోపలి గట్టి వచ్చి ఎనికెలు ఉసిపోవండి. మనకు సొంటు ఉన్నా కూడా పోతుంది లీడర్స్. ఇది దానికి పనిచేస్తుంది చూడండి. ఇది మన బండలు దూసే లిక్విడ్ లీడర్స్. మనం దాదాపు ఒక సగం బకెట్ వాటర్ తీసుకొని మనం ఒక ఫ్లోర్ క్లీన్ చేసుకుంటూ వస్తే ఈ డక్కంతో ఒక 2 డక్కన్లు వేసినామంటే ఆ కింద చీమలు ఉన్నా, ఏమైనా చిన్న దోమలు పురుగులు ఉన్నా కూడా పిల్లల్ని కింద ఇడుస్తుంటాము. పిల్లలు ఏం చేస్తారు, మనకు భూమి నక్కం కానీ అది నక్కం కానీ పిల్లలు కింద పడిన వస్తువులు తింటుంటారు కదా. ఇది మనము సగం బకెట్లో ఒక డక్కన్ కానీ 2 డక్కన్లు కానీ ఫీవర్ ఎక్కువ ఉండాలంటే 2 డక్కన్లు వేసవచ్చు. 2 డక్కన్లు వేసి మనం మాపు పెట్టవచ్చు. దానికి మంచి యూజ్ అవుతుంది.